ఆమె నాట్యమాడినది కుమార సంభవ యక్షగానము. నవ యవ్వనవతి అయి పార్వతి చెలితో అంటున్నది. నాతి ఏల నా మనసు నన్ను విడిచిపోయే, నా కలలు తోచనే నాట్యమాడేడు ఒకడు, జటలే దాల్చిన వాడు జాహ్నవి ముడిలో వాడు, చంద్రశేఖరుడమ్మ సుందరి విను కొమ్మ. అప్పుడు చెలి ఏమన్నది? నగరాజు నీ తండ్రి నగుబాటు పాలవు, తగదనమ్మా ఈ వలపు తలవంపులవునవు. పార్వతి నాతో మేళం వద్ద నవ్వులు కావమ్మా. నాగభూషణను ఒకని నళినాక్షి చూచి తిని నిద్ర మెలకువ వచ్చి నిలువెల్ల పులకిస్తి, అద్ధిర హృదయంబు మ్రోగే అలమె సిగ్గులు నన్ను నాతి, ఒడలు జల్లున పొంగె కడలి కిరీటము రీతి కెరటము రీతి, చెడిముడి పాటన మనసు చేడే వశము తప్పే, ఎవ్వరే ఈ వయసుగాడు, ఎవ్వరే ఆ జటాధారి, అవ్వరో ఆ సుందరాంగుడు అంగముల విభూతి వాడే, నాతి చేత కలదే ఢక్క ఒక్కటి చేర్చె వర్ణిని ఇతర కరమన నాతి, ఆ దివ్యమూర్తే నా తలంపుల నిండిపోయనే, చాలీయమై లవణియై విద్యుత్ భ్రమరకరమైన మధుసాని నాట్యం పాలసముద్ర వీచికల మంద మలయానిలంలా చంచలగతిని సభ్యుల ఆత్మలనే కరిగించి వేసింది. నాట్యం పూర్తి అయి ఆమె తాను వేషం వేసుకునే అభ్యంతర మందిరంలోకి రుద్రదేవ మహారాజు యొక్క ఇతర సభాసదుల యొక్క సెలవునంది వెడలిపోయినది. ఆమె లోనికి వెళ్ళగానే ఒక వృద్ధ ఆమె కడకు వచ్చి, మధుమావతీదేవి శ్రీ జాయపసేనాలు వారు సైన్యంతో బయలుదేరి లకుమయారెడ్డి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు అవసరమని శివదేవయ్య దేశకుల కోరిక. ఇది అతి రహస్యంగా జరగాలి. శ్రీ జాయప మహారాజుల వారు 3వ సైన్యాన్ని పానగల్లు పంపించి ఉన్నారు. ఆ పానగల్లు పట్టణంలో సారంగపాణి దేవమహారాజుల వారుల తన సైన్యంతో సిద్ధంగా ఉన్నారట. నీవు కూడా శ్రీ జాయపరాజుల వారితో బయలుదేరాలి. సంతోషానికి మీరిరువురు బయలుదేరినట్లుండాలట. అవసరమైతే లకుమయ ప్రభువు సైన్యాన్ని నాశనం చేసి లకుమయ ప్రభువును బందీగా పట్టి ఓరుగల్లుకు సగౌరవంగా కొని రావలసిందని గురుపాదులు తమ ఆలోచనగా శ్రీ మహారాజుల వారికి మనవి చేయమన్నారు అని రహస్యంగా నివేదించింది. శివదేవయ్య దేశకుల శివ అవతారులని మధుమావతికి నమ్మకం. మధుమావతి మహాభక్తురాలు, రాచరికపు వ్యవహారాలు ఎరిగిన సేముషి సంపన్న. ఆమె శివదేవయ్య దేశకుల భావం అర్థం చేసుకున్నది. ఆ మర్నాడు శ్రీ జాయప మహారాజుల వారు మధుమావతితో తన రాణివాసంతో సంగమేశ్వర పుణ్యక్షేత్ర దర్శనానికి పరివారయుక్తులై బయలుదేరారు. చీకటి రోజులు. రేపు అమావాస్య. కోట నిద్రపోతున్నది. కావలివారు 1000 కళ్ళతో పహారా కాస్తున్నారు. అన్నమాంబికకు నిద్ర రావడం లేదు. తన వివాహం ఇంకా ఎన్నో రోజులు లేదు. ఊరిని అద్భుతంగా అలంకరిస్తున్నారు. లేఖలు సిద్ధమవుతున్నాయి. పిలుపులు పిలవడానికి వార్తాహరులు మేలు గుర్రాలను సిద్ధం చేసుకుని ఉన్నారు. ఈసారి వివాహానికి రుద్రదేవులు కూడా వస్తారట. తన తండ్రిగారు తల్లిగారితో అంటుండగా తను విన్నది. తనకి పాపం అంటుకుంటుందా? తను ఆ దొంగ వంక ఎందుకు చూడవలను? అతగాడు తనను మెరుపు కళ్ళతో ఎలా వీక్షించవలను? అతను తన్ని చూడకపోతే ఇంత అశాంతి లేదు, ఇంత గందరగోళం లేదు. తను ఏమీ అనలేదు. తన మాట ఎవరూ వినరు. అంతా పెద్దల ఇష్టమే. ఇందులో పిన్నల ప్రసక్తి లేదు. ముఖ్యంగా తన బాధ ఎవరికీ అర్థం కాదు. ఆమె పడక గదిలో ఆ విశాల రాజాంతఃపురంలో మినుకు మినుకుమని వెలుగుతున్న చిన్న దీపము, రక్తం చిందినట్టు గదంతా ఎర్రని వెలుతురు. ఊరంతా చీకటి కాపురం పెట్టి కూర్చున్నది. ఎక్కడో అడుగుల సవ్వడి, దబక్మని దూకిన శబ్దం. ఎవరు? ఆమె లేచి కూర్చున్నది. అతడు నిర్భయంగా నడిచి వచ్చాడు.